హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇంకా దుర్గామాత దగ్గరికి అయితే వెళ్ళినామండి, విజయవాడకి. సో ఇదైతే ఇంకా అప్పుడు తీసిన వీడియో అనమాట. సో మేమైతే ఇంకా పులిహోర తీసుకొని వెళ్ళినాం. ఇంకా కార్ మధ్యలో ఆపేసి 11 అలా అయింది. నైట్ అయితే ఇంకా ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయితే అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాతావరణం అయితే చాలా చేంజ్ అయిందండి. కాకపోతే ఏంటంటే ఇంకా వర్షం రాదేమో అని చెప్పి అనుకొని ఇంకా మేమైతే అక్కడ దారి మధ్యలోనే వెళ్తుంటే ఇంకా పడుకుందామని చెప్పి ఇంకా అనుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా వర్షం వచ్చింది. మా బుడ్డోడు, మా మరిది కొడుకు ఆడుతున్నాడు మంచిగా. ఇంకా తను చిన్నపిల్లలు ఏంటంటే బయటికి వచ్చినప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి ఆ లైట్ ఫోకస్ అనేది బయటకు వచ్చిన తర్వాత కనిపించేసరికి అలా వాళ్ళకి హ్యాపీనెస్ అనమాట. సో ఇంకా మేమైతే ఇంకా వర్షం వచ్చిందని చెప్పేసి ఇంకా షెడ్ కిందకి అయితే వెళ్తున్నాం. మేము ఇంకా ఇక్కడికి రావడమే మంచిదైంది. ఫుల్ వర్షం అనమాట. సో ఇంకా మా బాబుకి అయితే ఇంకా కాళ్ళ నొప్పులు వేస్తున్నాయని చెప్పి మేమైతే కార్లోనే ఉన్నాం. వీడికి గుండు చేయించుకొని వద్దామని చెప్పి అందరూ వెళ్ళిపోయారనమాట. ఇంకా మేమైతే స్నానాలు చేద్దామని గంగా నది దగ్గరికి వెళ్ళినాం, కానీ ఇంకా ఆ వీడియో అయితే తీయలేదండి. భలేగున్నాడు కదా గుండోడు. ఇంకా మేమైతే ఇద్దరం, నేను అయాన్షి కార్లో కూర్చొని ఇంకా మార్నింగ్ అయితే ఇంకా 4-5 అయింది మాకైతే. ఇంకా దర్శనం వచ్చేసి చాలా అంటే చాలా బాగా జరిగింది. 7:30 అలా అయింది టైం అయితే. ఇంకా నేనైతే ఇది గుళ్ళోకి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట. ఇంకా మా బాబుకి కాళ్ళ నొప్పులు, ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా అందుకని మేమైతే ఇంకా కార్లోనే వెళ్ళినామండి. ఇంకా మేమైతే కాలినడక ఏం నడవలేదు. సో ఓకే, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అలా వెళ్ళామన్నమాట. సో మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.